సో ఇక్కడ చూసుకుంటే అయితే మంచిగా అయితే మండపం కూడా ఉన్నది. ఇదే మొత్తం బండాలే, పెద్ద పెద్ద బండాలే పెట్టేసి మంచి ఇలా మండపం చేసి అయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ లో చూసుకుంటే అయితే హనుమంతుడు ఉంటాడు. ఇక్కడైతే జోడాంజనేయుడు, భక్తాంజనేయుడు. వేడికి తొలుకుపోతాడికి బండి ఇటు పోతాడు. ఇట్లా పోయి ఇక్కడ తీసుకుని చిన్న విధించాల. అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ అయితే ఏకాదశి. మనైతే కొత్త కారు కొన్నాం కానీ నిన్న పూజ చేయించినాం కదా. సో దానికి తెల్లారనమాట. ఇవాళ అయితే మనం అయితే ఒక మంచి టెంపుల్కి అయితే పోదాం అనుకుంటాం మా ఫ్యామిలీతో. అయితే ఇవాళ ఇంకా ఫస్ట్ వీడియో కార్లో వేస్తున్నా. ఫస్ట్ వీడియో ఏకాదశి ఉన్నది. ఏడు పోదాం ఏంటంటే చెప్పు. వేడికి తొలుకుపోతాడికి బండి ఇటు పోతాడు. ఇట్లా పోయి ఇక్కడ తీసుకుని చిన్న విధించాల. ఎక్స్పెరిమెంట్ లేకుండా. సో మనం అయితే ఇప్పుడైతే ఫస్ట్ అయితే గుడికి పోదాం అనుకున్నాం, వెంకటేశ్వర గుడికి. సో ఇప్పుడు మన వెంకటేశ్వర గుడి వాళ్ళైతే మంది అయితే బాగుంటారు, మన సిరిసిల్ల జనాలు బాగుంటారు కాబట్టి. సో మనం వెంకటేశ్వర గుడికి పోదాం కానీ సిరిసిల్ల కాకుండా చుట్టుపక్కల ఇంకొకటి పురాతన టెంపుల్ ఒకటి ఉంది, పాతది. సో అది అక్కడికైతే తీసుకెళ్తాను. ఈ వీడియో అయితే చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే లైక్ చేయరి. సో ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అవుతాం. చలో. సో ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం ఎంత అవుతుంది? 10 అవుతుందా? 10 అవుతుంది. 10:30 అవుతుంది. 10 కాదు. ఇక్కడైతే ఇక లేట్ అయింది. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాం. వాళ్ళతో వైకుంఠ ఏకాదశి కాబట్టి ఎక్కువ మట్టుకు అయితే వైష్ణవ ఆలయాలకు పోతారు. వైష్ణవ ఆలయాలు అంటే వెంకటేశ్వర కానీ, లక్ష్మీనరసింహ స్వామి కానీ, నారాయణమూర్తి ఏ ఆలయం అయినా సరే, శ్రీ మహావిష్ణువు ఆలయం ఏదైనా సరే వెళ్తారు. సో ఇప్పుడు మనది కూడా ఒకటైతే పాత టెంపుల్ కి అయితే వెళ్దాం. మన సిరిసిల్ల కాదు, సిరిసిల్ల చుట్టుపక్కల అన్నమాట. ఒక మంచి టెంపుల్ అయితే ఒకటి ఆలోచన వచ్చింది. అక్కడికైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాం. చలో. సో ఇప్పుడైతే మనం అయితే స్టార్టింగ్ అయితే ఊరికి కామన్ స్టార్టింగ్ లాగా అయితే ఉన్నాం. చూసుకోవచ్చు. మీకు అయితే బోర్డు అయితే చూపిస్తాను. కనిపిస్తుంది చూడండి బోర్డు అయితే. ఇదైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని ఉన్నదా. మనం అయితే ఆ గుడి కాడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదైతే ఊరు స్టార్టింగ్ లే ఉంటది. కామన్ అయితే బోర్డు అయితే ఉంటది. ఇది కూడా వచ్చి దర్శించుకోవాలి. వాళ్ళ స్పెషల్ ఏమందంటే అంత ఫ్లెక్సీలు అయితే పెట్టేది ఇక్కడ. మనం అయితే స్టార్టింగ్ అయితే మనం అయితే గుడికాడ కూడా ఇదైతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అన్నమాట. సో మనం అయితే గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాం. మంచిగా అంటే మంచిగా ఉంటుంది లోపల కూడా. స్టార్టింగ్ అయితే ధ్వజస్తంభం చూసుకోవచ్చు. ఇది రాతి స్తంభం అన్నమాట, పాతది. గుడి కూడా మంచిగా ఉంటుంది. నేనైతే ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కాబట్టి అయితే మెయిన్ అయితే ఎంట్రన్స్ అయితే క్లోజ్ ఉంది. మనం ఒక రౌండ్ వేసి అయితే వెళ్ళిపోదాం. అయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ లో చూసుకుంటే అయితే హనుమంతుడు ఉంటాడు. ఇక్కడైతే జోడాంజనేయుడు, భక్తాంజనేయుడు. ఇంకా ఆ పక్క చూసుకుంటే ఇంకొక హనుమాన్ కూడా ఉన్నాడు. ఇక్కడైతే భక్తాంజనేయుడు ఉన్నాడు. ఇది కూడా భక్తాంజనేయుడే. కాదు, భక్తాంజనేయుడు. సో ఇదైతే గరత్ మందిరం అనమాట. ఇక్కడైతే ఇక్కడ గరత్ మందిరం ఉన్నాడు. ఆ పక్కనే హనుమంతుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉంటారు అసలు ప్రతి గుడి మీద. ఎందుకుంటారని అయితే తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయరు. ఇది వాళ్ళ ఉత్తర ద్వార దర్శనం కాబట్టి స్వామివారికి అయితే ఇంకా ఉత్తర ద్వారం నుంచి అయితే వచ్చేసినాం. సో మీకు అయితే చూపిస్తాను స్వామివారిని అయితే. ఇక్కడ మెయిన్ గుళ్ళే స్వామివారి అన్నమాట. మనకి వాళ్ళ ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామివారి అయితే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ టెంపుల్ అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే మన సిరిసిల్ల అయితే బాగా భక్తులు అయితే ఎక్కువ ఉంటారు. ఇక్కడైతే మంచి తక్కువ ఉంటారు అని చెప్పి మనం అయితే ఈ దగ్గర అయితే రావడం జరిగింది. సో మంచిగా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకొని మంచి వెళ్ళిపోదాం. మంగళాశాసనపురీతమదాచారి పురోగమై సర్వైః సకృదాయాస్తు మంగళం. మనోవేదో జాతవేదో అవిప్రియా మా పరిపాదయ. నివారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేమనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. సో ఇక్కడ మనం చూసుకుంటే అయితే స్వామివారు అయితే ఉన్నాడు. ఇంకా వెంకటేశ్వర స్వామి పక్కన అయితే ఇంకా గోదాదేవి ఉన్నది, అమ్మవారు అయితే చూసుకుంటే. ఇంకా మనకైతే మెయిన్ గుళ్ళు అయితే చూపిస్తా అంటే ఇంకా ఈ అమ్మవారి పేరు ఏం పేరు? లక్ష్మీ అమ్మవారు అయితే ఇవైతే చూసుకోవచ్చు. మంచిగా ఉంటుంది టెంపుల్ అయితే, సూపర్ ఉంటుంది. పాత ఎన్ని పంతులు గారు గుడి
అది పురాతనమైనది. సో ఇక్కడైతే మేము గుర్తు అని చెప్పిన కదా స్వామి వెంకటేశ్వర, మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. హైదరాబాద్ ఇంకా కాదు అది. రావణూరు కూడా పోయేది. పురాతన ఇక్కడ హైవే ఇంకా తిరగాలి. ఇంకా సో మనం పక్కన చూసుకుంటే అయితే ఇంకా స్వామి మన కామాక్షి అమ్మవారు అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం అయితే ఇక్కడైతే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అలవాటు అయితే చూసుకున్నారు. మంచిగా ఉంది కూడా అయితే. సో మేమైతే బయట ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదాం. సో ఇక్కడ చూసుకుంటే అయితే మంచిగా అయితే మండపం కూడా ఉన్నది ఇదే గుళ్ళ. పక్కన అయితే స్వామివారికి అయితే స్నానం చేయించడానికి, చక్ర స్నానం చేయించడానికి అయితే ఇంకా చిన్న కోనేరులో అయితే కట్టించారు. కానీ ప్రస్తుతానికి అయితే వాటర్ లేవు ఇందులో అయితే ఇప్పుడైతే. సో ఇప్పుడైతే మా ధనుర్మాసంలో అయితే ఇక్కడ స్వామివారి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అప్పుడైతే ఉంటుంది అనమాట. సో అది పుష్కరణి అంటారు. ఇదైతే మండపం ఉంటుంది. ఇక్కడైతే మంచిగా కూర్చోడానికి ఉన్నది. సో ఇట్లా స్వామివారి పల్లకిలు అయితే పెట్టారు. సో మస్తు అంటే మంచిగా ఉంది ఇప్పుడు అయితే చూసుకుంటే. మంచిగా ప్రశాంతంగా ఉన్నది చూసుకుంటే. పైన గుడి కూడా మస్తు ఉంటుంది, నీట్గా ఉంటుంది, ప్రశాంతంగా. పక్కపండి కళ్యాణ మండపం ఉంటుంది, మన ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది ఈ గుడిలోనే. ఇంకా ఇక్కడైతే యాగాలు అయితే జరుగుతాయి, హోమాలు చేస్తూ ఉంటారు. ఇదైతే ఇంకో ఇందాక నేను ధ్వజస్తంభం అనుకున్నా, అది ముంగడ అయితే ధ్వజస్తంభం అన్నమాట, పక్కన అయితే ఆకాశ దీపం అన్నమాట. సో ఆకాశ దీపం అన్నమాట. సో చూసుకుంటే అయితే గుడి అయితే మంచిగా నీట్ ఉన్నది. చూసారు కదా, ఇది ఈ గుడి దాదాపు సిరిసిల్లకు అయితే ఒక 12 నుంచి 13 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది మన ఆవునూరు గూడెం అని ఉంటామన్నమాట. ఆవునూరు పక్కన ఉన్నటువంటి గూడెంలో ఉన్నటువంటి టెంపుల్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా వచ్చేసారి అయితే దర్శించుకోండి. వీడియో అయితే లైక్ చేయరి, షేర్ చేయరి, మా ఛానల్ అయితే ఫాలో అయ్యేది. సో నేనైతే ఇంకొకసేపు అయితే కూర్చుంటాను, మా వెంటనే అయితే ప్రశాంతంగా కూర్చుంటా. మంచిగా గుడి, గుడి ఎట్లా అనిపించింది? గుడి బాగుంది, ప్రశాంతంగా ఉంది. నాకు తెలిసి ఇది ప్రీవియస్ 2nd, 3rd సెంచరీ టైప్ ఉన్నది టెంపుల్. విగ్రహాలు కూడా అన్ని వెలిసినవి ఉన్నాయి, ఇవి కూడా పెట్టినట్టు అనిపించలేవు. అది పాత గుడి, దాదాపు 800 సంవత్సరాల క్రితం గుడి అంట. ఇది మన ఇక్కడి నుంచి వెళ్ళి మన ఆవునూరుకి తీసుకెళ్తా ఉంటుంటే కచ్చరా, ఎందుకంటే ఎడ్ల బండి ఆడుతుండే కచ్చరం అంటారు మా తెలంగాణలో అయితే. మన కచ్చరం మీద తీసుకురాక అయితే మా ఇక్కడైతే బండి అయితే ఎడ్ల బండ్లు అయితే ఆగిపోయినాయట. ఆగిపోతే స్వామివారిని అయితే ఇక్కడనైతే ప్రతిష్ఠించారు. ఇది ఆవునూరు కోసం తీసుకువెళ్తున్న విగ్రహాలు చేయించి అవి ఇక్కడే వెలిసిపోయి ఇక్కడ నుంచి కలపుంటే ఆయన ఇక్కడనే వెలిసిచ్చి ఇక్కడే స్వామివారికి అయితే గుడి కట్టారు. దాదాపు 800 సంవత్సరం కిందట. పంతులు అయితే మాట్లాడతా అంటే ఇవాళ స్వామివారు కొంచెం బిజీగా ఉండి అయితే మాట్లాడలేక ఇదే చెప్పిండు మ్యాటరు, మీరే రాసుకోరని చెప్తే మనం అయితే చెప్తున్నాం. ఇదంతా మొత్తం రాతితో చేసిన గుడి కంప్లీట్ గా. ఇప్పుడు మనం కూర్చున్న స్టోన్ వర్క్ మీరు చూసుకోవచ్చు. ఈ మండపం, మనం కూర్చున్న మండపం కూడా మొత్తం కంప్లీట్ అయితే రాతితోనే ఉన్నది. అది కూడా చూపిస్తాను చూడండి. చిన్న మండపం అయినా మొత్తం కంప్లీట్ రాతే ఉన్నది, చూపిస్తాను చూడండి. చూసుకుంటే మనం కూర్చున్న చిన్న మండపం ఇది మొత్తం టోటల్ గా ఇంకో మొత్తం కంప్లీట్ గా స్టోన్ తోనే వేసేసారు, మొత్తం బండలతోనే వేసేసారు. పైన స్లాప్లు కాదు ఇవన్నీ, మొత్తం బండలే, పెద్ద బండలే పెట్టేసేసి మంచి ఇలా మండపం చేశారు. మళ్ళీ డిజైన్ కూడా మంచిగా వేసారు. చూసుకుంటే అన్నిటి ఇట్లా చిన్న మండపం మస్తు ఎక్సలెంట్ ఉన్నాయి. మొత్తం ఓన్లీ ఒకటే పెద్ద బండలే. చూసుకుంటే వీళ్ళైతే ఇప్పుడైతే పల్లకిలు అయితే పెడతారు, సామాన్ పెడతారు. ఇదైతే కూర్చుంటానికి మండపం అన్నమాట. దీనిలోనే ఇంకా చిన్న ఇంకా చూసుకుంటే ఇంకా ఇదే స్టోన్ అయితే ఇంకో పైన అయితే చక్రం కూడా ఎక్కిరు, చూసుకోవచ్చు ఈ స్టోన్కే. అంటే ఈ కాలంలో అయితే వర్క్ అయితే కాదు, ఈ ఆర్కిటెక్చర్ అయితే ఇప్పుడైతే కాదు, దాదాపు ఒక 800 సంవత్సరాల క్రితం చెప్పి మనకైతే మంత్రులు గారు చెప్పేశారు అనమాట. సో ఇంకా మీకు చూస్తేనే అర్థమైపోతుంది గుడిని చూస్తూ ఉంటే. ఇది మొత్తం టోటల్గా అయితే అట్లే ఎట్లుంది అట్లనే ఉంచారు, కొంచెం వృద్ధి అంతా రినోవేషన్ చేశారు పైన అయితే. సో మంచి ప్రశాంతంగా ఉన్నది. చెట్లు చూద్దాం, ఇక్కడ మొత్తం పూల చెట్లు ఉన్నాయి. టోటల్గా స్వామివారికి పెట్టడం, పూలు పెట్టడానికి కాంపౌండ్ వాళ్ళు చేసేసారు మొత్తం. చాలా అంటే చాలా బాగుంది.